ఇండియా వరల్డ్ కప్ గెలవగానే క్రికెట్ చచ్చిపోయింది. ఇండియా కప్పు కొట్టగానే మొత్తం వరల్డ్ కప్పే ఫిక్సింగ్ జరిగిపోయింది. అసలు ఐసీసీ బీసీసీఐ తొత్తుగా మారడం వల్లే ఇండియా ట్రోఫీ సొంతం చేసుకోగలిగింది. క్రికెట్ ఆడే దేశాలని బీసీసీఐ నాశనం చేస్తుంది, క్రికెట్ని చంపేస్తుంది. ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి ఈ 2 రోజుల్లో ఎక్కడ చూసినా ఇవే మాటలు. పక్క దేశాల క్రికెట్ ఎక్స్పర్ట్స్ నుంచి ఆ దేశాల మాజీ లెజెండ్స్ వరకు అంతా ఇదే స్టైల్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళలో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ గురించి. ఇండియా అంటేనే పాకిస్తానీలకు ఎప్పుడు పీకల దాకా కోపం ఉంటుంది, కానీ ఓ క్రికెటర్గా అయినా కాన్షియస్నెస్తో మాట్లాడాలి కదా, అది కూడా లేదు. ఇండియా వరుసగా 2వ వరల్డ్ కప్ గెలిచిందో లేదో, ఇండియా ఈ కప్ గెలవడం వల్ల మొత్తం క్రికెట్ భ్రష్టు పట్టిపోయిందన్నాడు. ఫైనల్కి ముందు కూడా క్రికెట్కి మంచి జరగడం కోసం న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్నా అన్నాడు. కానీ ఇప్పుడు ఇండియా గెలవడంతో ఆ ఆక్రోశం ఇలా తీర్చుకుంటున్నాడు. సింపుల్ లాజిక్, ఇండియా మహా అయితే ఓ 3 ఏళ్ల నుంచి క్రికెట్లో డామినెన్స్ చూపిస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయింది, 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచింది, 2025లో ఆసియా కప్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది, ఇప్పుడు మళ్ళీ టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇండియా ఈ మాత్రం డామినెన్స్ చూపిస్తేనే క్రికెట్ భ్రష్టు పట్టిపోతే మరి 1990ల నుంచి 2010 వరకు కూడా దాదాపు 20 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ని ఏలింది. 3 వన్డే వరల్డ్ కప్లు వరుసగా గెలుచుకుంది. అప్పుడు క్రికెట్ నాశనం కాలేదా? ఇండియా గెలిస్తేనే క్రికెట్ సర్వనాశనం అవుతుందా? అఖ్తర్ మాత్రమే కాదు, అసలు ఈ ట్రోఫీ ఇండియా గెలిస్తే బాగుంటుంది అన్న ఒక్క ఫారిన్ ప్లేయర్ కానీ ఫారెన్ ఎక్స్ ప్లేయర్ కానీ నాకైతే ఉన్నట్లు కనిపించలేదు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ బంగ్లాదేశ్ ఇష్యూ జరిగినప్పుడు అసలు ఇండియాని క్రికెట్ నుంచే బాయ్కాట్ చేసేయాలన్నాడు. అంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇండియన్ టీంని తక్కువ చేసి మాట్లాడాడు. ఇక రీసెంట్గా ఆస్ట్రేలియా ఒకప్పటి స్టార్ ఫినిషర్ మైకెల్ బెవాన్ కూడా ఫైనల్ మ్యాచ్ ముందు ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలని, ఇండియా ఓడిపోవాలని కోరుకుంటున్నా అన్నాడు. అంటే వీళ్ళలో ఎవ్వరికి ఇండియా గెలవడం ఏమాత్రం ఇష్టం లేదని అర్థమవుతుంది కదా. అయితే వీళ్ళందరూ ఇలా అక్కసు చూపించడానికి రీజన్ ఏంటంటే, ఇండియా అంటే వీళ్ళ నరాల్లో ద్వేషం నిండిపోయింది. అలాగే ఇండియా ఎదగడం ఏమాత్రం వీళ్ళకి ఇష్టం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఇండియా ఎదుగుతుంటే చూసి ఓర్చుకోగలవా? అందుకే ఇండియా కప్పు కొట్టగానే క్రికెట్ భ్రష్టుపోయిందని అఖ్తర్ అడ్డగోలు కామెంట్స్ మొదలుపెట్టాడు. క్రికెట్లో ఆసీస్ డామినెన్స్ని పూర్తిగా తుడిచిపెట్టేసి ఇండియా టాప్లోకి వస్తే ఆసీస్కి మాత్రం నచ్చుతుందా? అందుకే అఖ్తర్, నాసిర్ హుసేన్, బెవాన్ ఇలా విషయం కక్కుతున్నారు. కానీ నిజంగా క్రికెట్ అంతలా నాశనం అవుతుందా అంటే ఏమాత్రం లేదు. ఈ టీ20 ట్రోఫీనే తీసుకోండి. నేపాల్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద టీమ్స్కే షాక్ ఇచ్చాయి. నేపాల్ ఇంగ్లాండ్ని దాదాపు ఓడించేసింది. ఆఫ్ఘనిస్తాన్పై గెలవడానికి సౌత్ ఆఫ్రికాకి 2 సూపర్ ఓవర్స్ ఆడాల్సి వచ్చింది. జింబాబ్వే లాంటి చిన్న టీం ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి టాప్ టీమ్స్ని ఓడించి చరిత్ర సృష్టించింది. ఇది క్రికెట్కి కొత్త ఊపిరి పోస్తున్నట్లే కానీ నాశనం చేస్తున్నట్లు ఎలా అవుతుంది? ఇక ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇండియా 253 రన్స్ కొడితే ఇంగ్లాండ్ కూడా చేజింగ్లో 246 రన్స్ కొట్టి దాదాపు గెలిచేసింది. అంటే ఇండియా రన్స్ కొడితే అది పిచ్ ఫేవర్గా ఉన్నట్టు, ఇంగ్లాండ్ కొడితే ఫైటింగ్ స్పిరిట్ చూపించినట్లు. ఈవెన్ డబుల్ స్టాండర్డ్స్. సెమీస్ వరకు సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకొచ్చింది. అలా అయితే సౌత్ ఆఫ్రికాకి కూడా ఐసీసీ తొత్తుగా మారిందా? బుర్రుండే ఈ మాటలన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారా అని కోపం వస్తుంది. మొన్న మధ్య సిరీస్లో అభిషేక్ శర్మ 6లు కొడుతూ రికార్డ్ బ్రేకింగ్ బ్యాటింగ్ చేస్తుంటే అభిషేక్ బ్యాట్లో చిప్ ఉంది, అందుకే అలా కొడుతున్నాడు అని పాకిస్తాన్ ఫార్మర్ క్రికెటర్ ఇంజమామ్ లగ్ అన్నాడు. అంతకుముందు 2023 వన్డే వరల్డ్ కప్లో మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తే ఇంకో పాక్ ఎక్స్ ప్లేయర్ హసన్ రజా ఇండియాకి వేరే బాల్ ఇస్తుంది ఐసీసీ, అందుకే అంత బాగా బౌలింగ్ చేస్తున్నారని నోటికొచ్చినట్లు బాగాడు. అక్కడ దాకా ఎందుకు, రీసెంట్గా టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లాస్ట్ మ్యాచ్లో విండీస్ బ్యాటర్ హెట్మేర్ వికెట్ విషయంలో అమీర్ ఎంత రచ్చ చేశాడో గుర్తుంది కదా. రివ్యూలో అంత క్లియర్గా స్పైక్ కనిపిస్తున్నా హెట్మేర్ అవుటే కాదని, అంపైర్ రాంగ్ డెసిషన్ వల్లే విండీస్ ఓడిపోయిందని తెగ గోల చేశాడు టీవీలో. అసలు మ్యాచ్ మొత్తం ఫిక్స్ అయిందని, ఆ ఫిక్సింగ్ వల్లే అవుట్ ఇచ్చారని కూడా కొంతమంది అప్పుడు కామెంట్స్ చేశారు. అంటే అంపైర్ ఇండియాకి ఫేవర్గా అవుట్ ఇస్తే ఫిక్సింగ్, అపోనెంట్కి ఆపోజిట్లో డెసిషన్ వస్తే ఫిక్సింగ్. ఇదెక్కడి లాజిక్ నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఇండియన్ ఐసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత క్రికెట్ ఎప్పుడు ఆడని దేశాలు కూడా ఇప్పుడు క్రికెట్లో అడుగు పెడుతూ సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు పట్టుమని 10 దేశాలు కూడా ఆడని క్రికెట్ ఇప్పుడు 50కి పైగా దేశాలు ఆడుతున్నాయి. 20 దేశాలు వరల్డ్ కప్కి క్వాలిఫై అవుతున్నాయి. ఇంతకంటే క్రికెట్ గొప్పగా ఎదగలదా? లేదంటే ఎప్పుడైనా ఎదిగిందా? ఆన్సర్ చెప్పండి. ఏదేమైనా ఇది ఇక్కడితో ఆగదు, ఆగకూడదు కూడా. ఇండియా ఇలా క్రికెట్ని తన డామినెన్స్తో రూల్ చేసినంత కాలం క్రికెట్ ఎంత ఎదిగినా వీళ్ళు ఇలా ఏడుస్తూనే ఉంటారు. నేను కోరుకునేది ఏంటంటే మన టీం మాత్రం వీళ్ళ ఏడుపులని డబుల్ చేస్తూ ఇలానే దూసుకుపోతూ ఇంకో 12 ట్రోఫీలు గెలిచి మొత్తం క్రికెట్ని ఏలేయాలి.
అదే నా కోరిక. మరి మీరు కూడా ఇలానే కోరుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.